ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో వింత పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండు దేశాల ప్రతినిధులు ముఖాముఖి చర్చలు చేయడానికి విముఖత చూపారు. దీంతో రెండు బృందాలను వేర్వేరు గదుల్లో కూర్చోపెట్టారు. రెండు దేశాల ప్రతినిధులు కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. దీంతో పాకిస్తాన్ మంత్రి వారి మాట వీరికి, వీరి మాట వారికి చేరవేస్తున్నారు. ఇంకా అనేక ఆసక్తికరమైన సంఘటనలు ఈ చర్చల్లో చోటు చేసుకుంటున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య అతి కీలకమైన శాంతి చర్చలు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని అత్యంత భద్రత కలిగిన రెడ్ జోన్ ప్రాంతంలో ఉన్న సెరెనా హోటల్ వేదికగా జరుగుతున్నాయి. సహజంగా రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలకు పూర్తి భిన్నంగా ఈ తతంగం సాగుతోంది. చర్చలు పరోక్ష పద్ధతిలో జరుగుతున్నాయి. చర్చల కోసం ఇస్లామాబాద్ చేరుకున్న అమెరికా, ఇరాన్ బృందాలు ఎవరికి వారుగానే వేరువేరుగా ఉంటున్నారు. ఉదయాన్నే ఎవరికి వారుగా హోటల్కు చేరుకున్నారు. కానీ ఒకరికి ఒకరు తారసపడలేదు. షేక్ హ్యాండ్స్ ప్రక్రియ లేదు. గ్రూప్ ఫోటో అంతకన్నా లేదు. కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకున్న దాఖలాలు లేవు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తున్న అమెరికా బృందం, మంత్రి మహమ్మద్ బకర్ కలీబాఫ్ నాయకత్వం వహిస్తున్న ఇరాన్ బృందం ఒకే హోటల్లోని వేర్వేరు గదుల్లో ఉన్నారు. ఉదయం చర్చల సమయానికి అంతా కలిసి మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ మంత్రితో కలిసి ఓ హాల్లో చర్చలు జరుపుతారని భావించారు. కానీ ఒకరి ఒకరు తారసపడటానికి కూడా ఇష్టపడటం లేదు. కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. ఎవరి గదుల్లో వారు ఉండిపోయారు. పాకిస్తాన్ ఉప ప్రధాని కూడా, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ఈ చర్చలను సమన్వయం చేస్తున్నారు. పాకిస్తాన్ సైనిక దళాల అధిపతి జనరల్ ఆసిఫ్ మునీర్ కూడా ఈ దౌత్య ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇరాన్ చెప్పిన విషయాలను అమెరికా ప్రతినిధులకు, అమెరికా చెప్పిన అంశాలను ఇరాన్ ప్రతినిధులకు చేరవేసే పనిలో పాకిస్తాన్ ప్రతినిధులు బిజీ అయిపోయారు. ఇక అమెరికా, రష్యా అధ్యక్షులే నేరుగా చర్చలు జరిపినప్పుడు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఎందుకింత దూరం పాటిస్తున్నారనేది ఇప్పుడు చర్చ. అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా ఉన్న దౌత్యపరమైన విభేదాల కారణంగా ఇలాంటి చర్చల్లో నేతలు నేరుగా కరచలనం చేసుకోవడం లేదు. చర్చలు ప్రారంభమైనప్పటికీ ఫోటోల కోసమో మర్యాద కోసమో కూడా వారు చేతులు కలుపుకోలేదు. అంతర్జాతీయ ఒత్తిడి మేరకు చర్చలకు కూర్చున్నారే తప్ప వారి మధ్య ఎలాంటి సాన్నిహిత్యమూ కనిపించడం లేదు. ఒకరిని ఒకరు ఇంకా శత్రువులుగానే చూసుకుంటున్నారు. అయితే చర్చలు మాత్రం జోరుగానే సాగుతున్నాయి. చర్చల కోసం తయారు చేసిన 10 పాయింట్ల ఎజెండా మీద రెండు దేశాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. చర్చలను ఫలప్రదం చేయాలనే పట్టుదలతో పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది. ఎలాగైనా శాంతి చర్చలను విజయవంతం చేసి యుద్ధాన్ని శాశ్వతంగా ఆపాలని అంతర్జాతీయ సమాజం కూడా రెండు దేశాల మీద ఒత్తిడి తెస్తోంది.